హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎన్ కలెక్షన్స్. నేను ఆల్రెడీ మీషోతో ఇష్యూ ఉందని చెప్పాను కదా. చూడండి, ఈరోజు మళ్ళీ చూపిస్తాను. నాకు ఇప్పటివరకు కూడా అమౌంట్ అనేది పడలేదు. ప్లీజ్ మీషోలో సేల్ చేసే ముందు జాగ్రత్తగా సేల్ చేయండి. అమౌంట్ అనేది చూడండి, అక్కడ నాకు రావాల్సింది పేమెంట్స్ ఫర్ 4th విల్ బీ పేడ్ ఆన్ 5th టు ఏ టెక్నికల్ ఎర్రర్. వీ అపాలజైజ్ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అని చూపించిందా. అది 4th రోజు పడాల్సింది 5th రోజు అని చూపిస్తుంది. యాక్చువల్లీ నాకు ఈ పేమెంట్ 31st రోజు నుండి ఇలా పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే చూడండి, నాకు 3000 అమౌంట్ అనేది రావాల్సి ఉంది. వాళ్ళకి రావాల్సిన రిటర్న్ ఛార్జెస్ మాత్రం నేను అమ్మిన శారీస్లో నుండి తీసేసుకున్నారు. అవి పోగా మిగిలిన అమౌంట్ ఇది ఉంది, అయినా కానీ ఈ అమౌంట్ వెయ్యట్లేదు. ఇంకా ఇందులో నుండి కూడా 12th రోజు ఒకటి, 17th రోజు ఒకటి, 199 నాకు దాదాపుగా 6 రిటర్న్స్ వచ్చాయండి. ఏ ఇష్యూ లేకుండా నేను మార్జిన్ కూడా 50 రూపీస్ మాత్రమే పెట్టుకున్నాను. చెప్పుకుంటే పరువు పోతుంది. దీంట్లో అమ్మడం ఎంతవరకు అసలు బెనిఫిట్ అనేది నాకు అర్థం అవ్వట్లేదు. 50 పెట్టి నేను వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి స్టార్ట్ చేశాను, కానీ వామ్మో అసలు ఎంత డిఫికల్ట్ అంటే చూడండి, చీప్ క్వాలిటీవే పెట్టుకోవాలి. మీషోలో మంచి బ్రాండెడ్ క్వాలిటీవి పెట్టుకుంటే ఇలానే నష్టపోతారు నాలాగా. చూడండి, 200 రూపీస్ లాస్ ప్రతి రిటర్న్కి. అండ్ నాకు రావాల్సిన అమౌంట్ చూపిస్తాను చూడండి, 3000 ఈ అమౌంట్ ఉందా. ఇది 5th రోజు పడాలి. నేను ఈరోజు వీడియో అనేది 6th రోజు మీకు పోస్ట్ చేస్తున్నాను చూడండి. 5th రోజు రావాల్సిన అమౌంట్ ఇంకా పడలేదు. దీని డీటెయిల్స్లోకి వెళ్తే ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది నేను వాళ్ళకి సెండ్ చేసి నియర్లీ 15 డేస్ అవుతుందండి. నాకు ఆర్డర్ వచ్చింది 19th రోజు. నేను నా ప్రోడక్ట్ అనేది వాళ్ళకి డెలివరీ అయింది 22nd రోజు. ప్రోడక్ట్ యొక్క అమౌంట్ పడాల్సింది 5th. ఇప్పుడు నేను ఈ ఆర్డర్ పంపించి వీళ్ళకి పంపించి నియర్లీ 15 డేస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 13 డేస్ అయితే నేను ఈ అమౌంట్ పంపించి కూడా వాళ్ళకి 1 month అవుతుంది. ఇంకెప్పుడు ఈ ఆర్డర్ వీళ్ళు నాకు ఈ అమౌంట్ ఇస్తారనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇన్ని డేస్ పడుతుంది అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఈ ప్రోడక్ట్ 22nd డెలివరీ అయిందండి. 10 డేస్కి పడతాయన్నారు. 10 డేస్ ఏది, 15 డేస్ అవుతుంది, ఇంకా యాడ్ అవ్వట్లేదు. నేను ప్రతిదీ చూపిస్తాను చూడండి. ఇది కూడా చూడండి, నాకు ఆర్డర్ వచ్చింది 18th రోజు, డెలివరీ అయింది 22nd రోజు. ప్రోడక్ట్ యొక్క అమౌంట్ పడాల్సింది 5th రోజు, కానీ ఇప్పటివరకు నాకు అమౌంట్ యాడ్ కాలేదు. ఒకవేళ నా ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం కాదు, నా బ్యాంక్ ప్రాబ్లమే అనుకోండి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ బ్యాంక్ ప్రాబ్లం ఉందండి, మీరు బ్యాంక్ని చెక్ చేసుకోండి, లేదా బ్యాంక్ డీటెయిల్స్ అనేవి తిరిగి మళ్ళీ అప్లోడ్ చేయండి అని చెప్పాలి. బట్ ఇప్పటివరకు నాకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ పైగా వాళ్ళు ఇప్పుడు ఈ చూపించే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ మనకి ఏమొస్తుంది, పేమెంట్స్ ఫర్ 4th విల్ బీ పేడ్ ఆన్ 5th. అది టెక్నికల్ ఎర్రర్ వల్ల అని చూపిస్తుంది, కానీ నా ఇష్యూ అని చూపించట్లేదు. ఇలా డైలీ నాకు చూపిస్తూనే ఉంది. నేను దీని వల్ల ఆర్డర్స్ కూడా తీసుకోవట్లేదు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ప్రోడక్ట్స్ వెళ్ళిపోతున్నాయి, అమౌంట్ పడట్లేదు, అసలు ఏంటిది అని. సరిపోని సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అయిదామా అంటే చూడండి, ఇక్కడ పేమెంట్స్, ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ పేమెంట్స్ ఫర్ మై ఆర్డర్స్. ఇక చూడండి, నేను ఆర్డర్ ఐడి పేస్ట్ చేస్తున్నా, కాపీ చేసుకున్నాను నేను ఆల్రెడీ. సబ్మిట్. చూడండి, రాంగ్ వస్తుంది. సరే, టికెట్ రేస్ చేద్దామా. చూడండి, ఇది కూడా రాంగే వస్తుంది, సబ్మిట్ అవ్వట్లేదు. అసలు ఇది ఇష్యూ. అసలు ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు, అమౌంట్ ఎందుకు వెయ్యట్లేదు, నాకైతే అసలు తల పిచ్చెక్కిపోతుంది. సో ప్లీజ్ మీషోలో అమ్మే ముందు చాలా జాగ్రత్తగా అమ్మండి. మీరు మీషోలో ఏ ప్రోడక్ట్ సేల్ చేయాలనుకున్నా కానీ 1కి 10 సార్లు ఆలోచించి చేయండి. క్వాలిటీ ప్రోడక్ట్స్, హెవీ రేట్ ప్రోడక్ట్స్ పెట్టకండి. నేను నియర్లీ 700, 800 శారీస్ పెట్టాను. ఇప్పటివరకు నా అమౌంట్ నాకు రాలేదు. 6 ప్రోడక్ట్స్ రిటర్న్, దాదాపుగా 6-7 ప్రోడక్ట్స్ రిటర్న్ వచ్చాయి. అంటే ఊహించండి, 7 ప్రోడక్ట్స్ అనుకోండి, 1400 రూపీస్ లాస్. ఈచ్ ప్రోడక్ట్కి 199 రూపీస్ కట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా డేట్, Feb 1st రోజు.
ఫిబ్రవరి 1 రోజు నాకు మెసేజ్ వచ్చింది, డియర్ సప్లయర్, వి అటెంప్ట్ అండ్ ఆర్డర్ పేమెంట్ ఆఫ్ ₹596 టుడే బట్ దేర్ వాజ్ ఏ ఫెయిల్యూర్, వీ విల్ రీట్రై ద పేమెంట్ ఇన్ 24 వర్కింగ్ అవర్స్ మీషో. నెక్స్ట్ కింద చూడండి, నిన్న అంటే 4th రోజు, డియర్ సప్లయర్, వి అటెంప్ట్ అండ్ ఆర్డర్ పేమెంట్ ఆఫ్ ₹487 టుడే బట్ దేర్ వాజ్ ఏ ఫెయిల్యూర్, వీ విల్ రీట్రై ద పేమెంట్ 24 అవర్స్ మీషో. బట్ ఈ రోజుకి కూడా నాకు పేమెంట్ అనేది రాలేదు. ఈ రోజు నైట్ కూడా మళ్ళీ మెసేజ్ వస్తుంది, నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ప్లీజ్ మీషోలో అమ్మే ముందు జాగ్రత్తగా అమ్మండి, చెక్ చేసుకోండి. మనకి మెయిల్కి మెసేజెస్ వస్తాయి, ఇన్బాక్స్ మెసేజెస్ వస్తాయి, అమౌంట్ పడితే అసలు అవి రావట్లేదు. పడలేదనే మెసేజ్ వస్తుంది కానీ బ్యాంక్ ఎర్రర్ ఉందనే మెసేజ్ రావట్లేదు. అన్నీ బాగున్నాయి కానీ వాళ్ళ అమౌంట్ వేయట్లేదు. సో ఫ్రాడ్ అనేది జరుగుతుంది. అందరికీ ఏమో కానీ నాకైతే అవుతుంది. నేను ప్రూఫ్తో చూపిస్తున్నాను కదా మీకు, డేట్స్తో సహా. సో ప్లీజ్ ఇవన్నీ చూసి మీరు అమ్మాలా వద్దా, అమ్మితే ఎంత తక్కువ ప్రోడక్ట్స్ అమ్మాలి, ఎంత లో కాస్ట్ అమ్మాలి అనేది చూసుకొని చెయ్యండి. ఆల్ ఓవర్ ఇండియా చెయ్యాలి అనుకొని జిఎస్టీ తీసుకుంటున్నారు కొంతమంది. ఓకే, మీషోలో తీసుకొని సేల్ చేస్తున్నారు, బాగానే ఉంది. బట్ సేల్ అవ్వకపోయినా లేదంటే మీకు రిటర్న్స్ వచ్చినా మీరు సిఏకి అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. జిఎస్టీతో పాటు జిఎస్టీ ఎవరితో అయితే మనం చేయించుకున్నామో వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చెయ్యండి చేసే ముందు. ఈ వీడియోని ఒకసారి పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా చూసి మీరు క్లారిటీ తెచ్చుకోండి. అండ్ నాకు ఆర్డర్ వచ్చింది చూడండి, నేను ఆర్డర్ కూడా తీసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ అమౌంటే పడట్లేదు నాకు. సో నాకు ఒక డౌట్ అనమాట, పడకపోతే ఇలా అని. అందుకోసమనే నేను తీసుకోవట్లేదు ఆర్డర్స్. సో ప్లీజ్ జాగ్రత్తగా మీషోలో సేల్ చేసుకోండి. చూడండి, నాకు మీషో నుండి రావాల్సిన పేమెంట్స్ అనేవి రావట్లేదు. నేను 4th 5th మీకు చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి 19th రోజు చూపిస్తున్నాను, ఫిబ్రవరి 19th రోజు. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి కొన్ని డేస్ ఆగి మరి 2-3 డేస్కి ఒకసారి తీసిన వీడియో అనమాట. మధ్య మధ్యలో డేట్స్ చూపించడానికని ఆపాను ఇన్ని డేస్. చూడండి, ఇది వచ్చేసి డ్యూ ఆన్ 17th అని ఉంది, బట్ ఈరోజు 19th ఫిబ్రవరి. బట్ ఇప్పటివరకు నాకు అమౌంట్ అనేది రాలేదు. బట్ నాకు ఏవైతే వాళ్ళు రిటర్న్ ఛార్జెస్ ఉన్నాయో అవన్నీ కట్ చేసుకున్నారండి. 17th ఫిబ్రవరి రోజు పడాల్సిన అమౌంట్ ఒక్కటి కూడా నాకు ఇప్పటికీ పడలేదు. బట్ నా ప్రోడక్ట్స్ ఏ రోజు అయ్యాయో మీరు చూసుకోవచ్చు. వాళ్ళకి డెలివరీ 22nd జనవరి రోజు డెలివరీ అయ్యాయి. ఈ రోజు వచ్చేసి 19th ఫిబ్రవరి. ఇన్ని డేస్ అవుతుంది ప్రోడక్ట్ వాళ్ళకి వెళ్ళి, బట్ ఇప్పటివరకు నాకు అమౌంట్ అనేది వెయ్యట్లేదు. 17th ఫిబ్రవరి. సో ఇదన్నమాట ఇష్యూ. ఎవరికైనా ఇలా జరిగిందా లేదా చెప్పండి. ఇన్ కేస్ జరిగితే మాత్రం జాగ్రత్తగా ఉండండి. స్పెషల్గా మీషో కోసం మాత్రం జిఎస్టీ చేయించుకోవద్దు. ఇలా జిఎస్టీ చేయించుకుంటే మీరు సిఏకి అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. మనం ప్రతి దానికి ఇన్వెస్ట్మెంట్తో చేయకండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చేలాగా చేసుకోండి. కావాలంటే మీకు ఆఫ్లైన్లో ఆన్లైన్లో చేయండి, కానీ ఓన్లీ మీషో పైన చేయకండి. మోటివేట్ అవ్వకండి. ఎవరైనా మోటివేట్ చేస్తారండి, కానీ మనకి సపోర్ట్గా ఉండలేరు. నేను అలా మోసపోయాను కాబట్టే మీకు చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు ఎలా చేయాలి, ఏం చేయాలి అనుకుంటే నన్ను అడగండి కామెంట్ బాక్స్లో, లేదంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదా, సో దానికి చేయండి, నేను మీకు క్లియర్గా చెప్తాను. బట్ మీరు మాత్రం మోసపోద్దు నాలాగా. నాకైతే చాలా ఫ్రాడ్ జరిగిపోయిందండి. నేను దాదాపుగా 5,000 రూపీస్ శారీస్ సేల్ చేస్తే నాకు 3,000 అమౌంట్ అనేది ఉంది ప్రజెంట్. ఎందుకంటే రిటర్న్స్ వల్ల ఒక 2,000 లాస్ అయ్యాను. నేను 2,000 లాభంతో కూడా చేయలేదు. అవన్నీ అంత తక్కువలో మార్జిన్ పెట్టుకొని చేస్తే ఇది నా పరిస్థితి. సో ప్లీజ్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండే బిజినెస్లు చేయండి. అండ్ అలాగే ఒక్క మీషోని మాత్రం నమ్ముకోకండి. మీషోని నమ్ముకొని మీరు జిఎస్టీ చేయించుకోకండి. మీషోని నమ్ముకొని మీరు జిఎస్టీ చేయించుకున్నట్టయితే మీరు సిఏకి అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కస్టమర్స్ పైన మనం జిఎస్టీ వేసినప్పుడే మనకి యూజ్ ఉంటుంది, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ అకౌంట్ అనేది సపరేట్గా ఉండాల్సి వస్తుంది. దాంట్లో పడిన ప్రతి అమౌంట్కి మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ తెలియకుండా జిఎస్టీ చేయించుకోకండి. అమౌంట్ పడట్లేదు చూసుకోండి. అండ్ బ్యాంక్ ఇష్యూ ఉంటే వాళ్ళు మనకి ఇక్కడ బ్యాంక్ ఇష్యూ ఉందని చూపిస్తారు, బట్ బ్యాంక్ ఇష్యూ ఉందని కూడా చూపించకుండా నాకు ఇలా అవుతుంది. సో ప్లీజ్ జాగ్రత్తగా చేయండి.
మీకేవైనా మీషో గురించి కావాలన్నా, లేదంటే ఏ బిజినెస్ పెట్టాలి అన్నా, శారీస్ ఎక్కడ తెచ్చుకోవాలి అనుకున్నా, ఇంకే డౌట్స్ ఉన్నా కూడా నన్ను కమెంట్ చేయండి, లేదంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. లేదంటే మీకు బిజినెస్ ఐడియాస్ కావాలన్నా నేను ఇస్తాను. బోలెడండి బిజినెస్ ఉన్నాయి, నేను అన్నీ ఒక పేపర్ పైన నోట్ చేసి మీకు క్లియర్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అన్నట్టయితే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ మన వీడియోస్ అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ తర్వాత లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఎవరికైనా వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. బిజినెస్ వీడియోస్ కావాలన్నా, ఏ వీడియోస్ కావాలన్నా కూడా నేను అప్లోడ్ చేస్తాను. బిజినెస్ గురించి మీకు ఏవైనా ఐడియాస్ కావాలన్నా నేను అప్లోడ్ చేస్తాను. శారీస్ ఎక్కడ తెచ్చుకోవాలి, బల్క్లో తెచ్చుకోవాలా, ఎంత కాస్ట్ అవుతుంది, ఒక పీస్ ఎంత పడుతుంది, వాళ్ళు 8 పీస్ కంటే తక్కువ ఇవ్వరు కదా. సో అలా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కమెంట్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి.